నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులందరికీ నమస్కారం. 15వ తేదీ మహాశివరాత్రి. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఆ పరమశివుని కటాక్షం మనందరిపై ఉండాలని కోరుకుంటూ మీ లక్ష్మి. మిత్రులారా, ఈరోజు మహాశివరాత్రి పర్వదిన విశిష్టతను విశేషాలను గురించి ముచ్చటించుకుందాము. నేనేమి ప్రవచనకర్తను కాను, జ్ఞానిని కాను. ఈ విషయాలన్నీ నాకు తెలిసి ఉండటానికి రకరకాల మాధ్యమాల ద్వారా నేను తెలుసుకున్న, సేకరించిన విషయాలను మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళ కోసం నా ఈ చిన్న ప్రయత్నం. మహాశివరాత్రి అంటే కేవలం జాగారం, ఉపవాసం మాత్రమే కాదు. మనలోని అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకోవలసిన పుణ్యకాలం. అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటాము? ఆ సదాశివుని లీలలేమిటి? లింగోద్భవం అంటే ఏమిటి? ఈరోజు మనం ఆ మహాదేవుని మహిమలను తెలిపే అత్యంత పవిత్రమైన కథలను తెలుసుకుందాము. ఈ కథలు వింటే మనసు ప్రశాంతంగా మారటమే కాకుండా శివతత్వం అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? భక్తి శ్రద్ధలతో ఆ భోళాశంకరుని స్మరిస్తూ విషయంలోకి వెళ్దాం. మహాశివరాత్రి ప్రతి సంవత్సరము ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలోని చతుర్దశి రోజున వస్తుంది. ఈ సంవత్సరం చతుర్దశి తిథి గడియలు ఫిబ్రవరి 15 ఆదివారం సాయంత్రం 4:47 ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 16 సోమవారం సాయంత్రం 5:32 ఈ చతుర్దశి తిథి గడియలు ముగుస్తాయి. శివరాత్రి అనే పేరులోనే రాత్రి అని మనకు స్పష్టం చేయబడింది. ఆ లెక్కన మనకు హిందూ కాలమానం ప్రకారం చూస్తే ఫిబ్రవరి 15వ తారీఖున ఈ శివరాత్రి జరుపుకోవాలి. మహాశివరాత్రి నాడు భక్తులు రాత్రంతా జాగరణ చేస్తూ ఈ 4 రాత్రి ప్రహరాల్లో శివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తారు. ప్రతి ప్రహరంలో చేసే అభిషేకానికి, పూజకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రహరాలు అనే పదాన్ని శివరాత్రి పూజ సమయాల్లో వింటూనే ఉంటాము. మన ప్రాచీన కాలగణన ప్రకారం ఒక రోజంతా 8 ప్రహరాలుగా విభజించబడింది. ఒక ప్రహరం అంటే సుమారు 3 గంటల సమయం. ఈ లెక్కను చూస్తే పగలు 4 ప్రహరాలు, అదేవిధంగా రాత్రి 4 ప్రహరాలు ఉంటాయి. తొలి ప్రహరంలో చేసే పూజ అష్టైశ్వర్యాలను కలిగిస్తుందని పండితులు చెప్తారు. రెండవ ప్రహరంలో చేసే పూజ భక్తిని పెంచి పాపాలను హరిస్తుందని చెప్పబడింది. మూడవ ప్రహర కాలం అతి ముఖ్యమైన సమయం. ఈ సమయంలోనే లింగోద్భవం జరుగుతుంది. ఇది అత్యంత ఫలప్రదం. జన్మ జన్మల పాపాలు హరించే సమయం. ఇక 4వ ప్రహరంలో చేసే పూజ ముక్తిని ప్రసాదిస్తుంది. శివరాత్రిలో అత్యంత ముఖ్యమైన సమయం లింగోద్భవ కాలం. ఈ సమయంలోనే మహాశివుడు జ్యోతిర్లింగంగా ఉద్భవించిన సమయంగా పండితులు చెప్తారు. ఆ సమయం మన పంచాంగాల ప్రకారం ఫిబ్రవరి 15 అర్ధరాత్రి 12:09 నుండి 1:01 వరకు ఉంటుంది. మిత్రులారా, ఇప్పుడు అర్థమైంది కదా మనం శివరాత్రి రోజున ఎందుకు జాగారం చేయాలో. ఒకానొక సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి, సృష్టి స్థితికారకుడైన మహావిష్ణువుకు మధ్య ఒక చిన్న వివాదం మొదలైంది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు వాదించుకున్నారు. బ్రహ్మ తాను సృష్టికర్తనని, తన వల్లే లోకం ఉందని అనగా లోకాన్ని రక్షించి తానేనని విష్ణువు వాదించారు. వారి వివాదం కాస్త పెద్దదై యుద్ధానికి దారితీసేలా కనిపించింది. అప్పుడు వారి ఆహాన్ని తొలగించటానికి పరమశివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభం రూపంలో వారిద్దరి మధ్య వెలిశాడు. ఆ అగ్నిస్తంభం ఎక్కడ మొదలైందో, ఎక్కడ ముగిసిందో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు ఆ స్తంభం నుండి ఒక గంభీరమైన వాణి వినిపించింది. మీలో ఎవరైతే ఈ స్తంభం యొక్క మొదలును లేదా చివరను కనుగొంటారో వారే గొప్పవారు అని. దీనితో బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి స్తంభం పైభాగాన్ని చూడటానికి పైకి వెళ్ళాడు. మహావిష్ణువు వరాహ రూపం ధరించి స్తంభం అడుగు భాగాన్ని కనుగొనటానికి భూమిని తవ్వుకుంటూ కిందకి వెళ్ళాడు. 1000 ఏళ్లు గడిచినా విష్ణువుకు ఆ స్తంభం అడుగు భాగం కనిపించలేదు. తన ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చారు. కానీ బ్రహ్మదేవుడు పైకి వెళుతూ ఉండగా పైనుంచి కిందకు పడుతున్న ఒక మొగలి పువ్వును చూశారు. ఆ పువ్వుతో అబద్ధం చెప్పమని కోరి శివుడి వద్దకు వచ్చి, నేను అగ్రభాగాన్ని చూశాను, దానికి ఈ మొగలి పువ్వే సాక్ష్యం అని అబద్ధం చెప్పారు. బ్రహ్మ అబద్ధానికి ఆగ్రహించిన శివుడు అగ్నిస్తంభం నుండి ప్రత్యక్షమయ్యాడు. అబద్ధం చెప్పినందుకు బ్రహ్మకు లోకంలో పూజలు ఉండవని, అబద్ధానికి సాక్షిగా నిలిచిన మొగలి పువ్వు
తన పూజకు పనికిరాదని పరమశివుడు శాసించాడు. అలా ఆ లయకారుడు జ్యోతిర్లింగంగా దర్శనమిచ్చిన ఆ మహాద్భుత సమయాన్ని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము. చూశారుగా, అహంకారం ఎంతటి వారినైనా దారి తప్పిస్తుంది. కానీ భక్తితో శరణు కోరితే ఆ భోళా శంకరుడు ఎప్పుడూ మనల్ని కాపాడుతాడు. ఇక క్షీరసాగర మథనంలో వచ్చిన గరళాన్ని మహాశివుడు సేవించిన కాళరాత్రిని ఈ మహాశివరాత్రిగా పిలుస్తారని కూడా చెప్పబడింది. అసలు శివరాత్రి పూజకు ఎలా చేయాలి? శివరాత్రి పండుగ ముందు రోజు ఏకభుక్తం ఉండి రాత్రి ఉపవాసం ఉండాలి. నేలపై శయనించాలి. శివరాత్రి రోజు ఉదయమే స్నానాదులు ముగించి శివాలయ దర్శనం చేసుకోవాలి. రోజంతా శివనామ స్మరణతో గడుపుతూ రాత్రి వేళ లింగోద్భవ కాలంలో అభిషేకాలు నిర్వహించటం విశేష ఫలితాలనిస్తుంది. ఈరోజు శివలింగాన్ని నీటితో అభిషేకిస్తే మనశ్శాంతి, పాలతో అభిషేకిస్తే సౌఖ్యాలు, పెరుగుతో అయితే ఆరోగ్యం, తేనెతో సంపద, పంచదారతో దుఃఖ నివారణ, చెరుకు రసంతో ధనప్రాప్తి కలుగుతాయని శివపురాణంలో పేర్కొనబడింది. ఇక బిల్వపత్రాలతో చేసే పూజ 3 జన్మల పాపాలను హరిస్తుంది. మనస్ఫూర్తిగా సమర్పించే ఒక్క బిల్వపత్రమైనా కూడా మనకు ఆ పరమశివుడి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. మంత్రాలు రాకపోయినా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటూ జాగరణ ఉంటే కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. మహాశివరాత్రి రోజు ఉపవాస జాగరణల వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. అసలు ఉపవాసం అంటే ఏమిటి? ఎందుకు చేయాలి? చాలామంది ఉపవాసం అంటే కేవలం ఆహారం తినకపోవటం అనుకుంటారు. కానీ ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం, అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం అని అర్థం. దీనిలోని శాస్త్రీయ కోణం పరిశీలిస్తే మన శరీరంలోని ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవటానికి ఉపవాసం ఒక సాధన. ఆహారం తీసుకున్నప్పుడు మన జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి దొరుకుతుంది. దానివల్ల మన మనసు చంచలం కాకుండా ఏకాగ్రతతో భగవంతునిపై లగ్నం అవుతుంది. ఆధ్యాత్మిక కోణం పరిశీలిస్తే శివరాత్రి రోజున ప్రకృతిలో ఒక ప్రత్యేకమైన శక్తి ప్రవహిస్తుంది. మనం తేలికపాటి ఆహారం లేదా పలహారం తీసుకుని ఉన్నప్పుడు ఆ శక్తిని మన శరీరం త్వరగా గ్రహిస్తుంది. అందుకే ఆ రోజు పొద్దున్నే లేచి శివనామ స్మరణతో రోజంతా గడపటం వలన మనసు శుద్ధి అవుతుంది. ఆ రాత్రంతా ఎందుకు మేల్కొనాలి అనే ప్రశ్నకు సమాధానం చూద్దాం. శివరాత్రి రోజున భూమి యొక్క ఉత్తరార్ధగోళంలో గ్రహాల స్థితిగతులు మనిషిలోని శక్తిని సహజంగానే పైకి నెడతాయి, అనగా వెన్నెముక గుండా మెదడు వైపు. అందుకే శివరాత్రి రాత్రి పడుకోకుండా వెన్నెముక నిటారుగా ఉంచి మేల్కొని ఉండాలని పెద్దలు చెప్తారు. ఇలా చేయటం వలన శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల కలుగుతుంది. శివరాత్రి రోజు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో శివుడు అగ్నిస్తంభంలా వెలిశాడు కదా. మరి ఆ పవిత్ర సమయంలో నిద్రపోతే ఎలా? నిద్రపోకుండా శివపూజలో గడపటం వలన 100 ఏళ్లు తపస్సు చేసిన పుణ్యం దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి. మిత్రులారా, శివరాత్రి అంటే కేవలం నిద్రపోకుండా ఉండటం కాదు, మేల్కొని ఉండటం. అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు మేల్కొనటం. ఈ ఒక్క రాత్రి మనం చేసే సాధన మన జీవితాన్నే మార్చగలదు. మనలోని అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకోవలసిన పుణ్యకాలం. మిత్రులారా, శివరాత్రి రోజున తెలియక చేసినా సరే శివారాధన ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో చెప్పటానికి ఒక ఉత్తమమైన ఉదాహరణ వివరిస్తాను. గుణనిధి అని ఒక బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. తల్లిదండ్రులకు లేక లేక కలిగిన సంతానం అవ్వటం చేత తల్లిదండ్రులు చేసిన అతి గారాభం వలన మిక్కిలి దుర్వ్యసనపరుడయ్యాడు. చిన్నప్పటి నుంచి చెడు సావాసాల వలన జోదం, దొంగతనం వంటి అలవాట్లకు లోనయ్యాడు. ఒకరోజు తన తండ్రికి భయపడి ఇంటి నుండి పారిపోయి ఆకలితో అడవిలో తిరుగుతున్నాడు. ఆ రోజు సరిగ్గా మహాశివరాత్రి. గుణనిధి ఆకలితో అలమటిస్తూ ఒక శివాలయం వద్దకు చేరుకున్నాడు. అక్కడ భక్తులు పెట్టిన నైవేద్యాలను చూసి ఎలాగైనా సరే వాటిని దొంగలించి తన ఆకలి బాధ తీర్చుకోవాలనుకున్నాడు. ఆ రోజంతా అతనికి ఎక్కడ ఆహారం దొరకకపోవటం చేత అతనికి తెలియకుండానే ఆనాడు ఉపవాసం ఉన్నాడు. ఆలయంలో భక్తులందరూ వెళ్ళిపోయాక అర్ధరాత్రి వేళ నైవేద్యాన్ని దొంగలించటానికి సరైన సమయం కోసం వేచి చూస్తూ నిద్రపోకుండా ఉన్నాడు. అంటే తెలియకుండానే జాగరణ చేశాడు. గుడి లోపల చీకటిగా ఉంది. నైవేద్యం ఎక్కడ ఉందో చూడటానికి వెలుతురు చాలలేదు. అక్కడ వెలుగుతున్న దీపం కొండకి పోవటానికి సిద్ధంగా ఉంది. గుణనిధి నైవేద్యాన్ని వెతుక్కోవటానికి వీలుగా తన బట్టలో నుంచి ఒక పోగును తీసి ఒత్తిగా చేసి ఆ దీపాన్ని ఎగతోశాడు.
దీనివలన గుడిలో వెలుతురు పెరిగింది. నైవేద్యాన్ని తీసుకుని పారిపోయే సమయంలో కావలి వారు వెంటపడటంతో గాబరా పడి ఒక బండరాయికి కొట్టుకుని కింద పడి మరణించాడు. యమదూతలు అతన్ని తీసుకువెళ్ళటానికి వచ్చారు. కానీ శివదూతలు అడ్డం పడి అతన్ని శివలోకానికి తీసుకువెళ్లారు. కారణమేమిటి? ఆకలితో ఉన్న శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు. దొంగతనం కోసమైనా రాత్రంతా జాగరణ చేశాడు. నైవేద్యం కోసమైనా తన స్వలాభం కోసమైనా ఆరిపోతున్న దీపాన్ని ఎగదోసి శివ సన్నిధిలో వెలుగునిచ్చాడు. తెలియక చేసినా సరే ఈ చిన్న పుణ్యకార్యాల వలన అతనికి శివ సాయుధ్యం లభించింది. ఆ తర్వాత జన్మలో అతడు విశ్రవసువుకు కుమారుడిగా పుట్టి కఠిన తపస్సు చేసి కుబేరుడు అంటే సంపదకు అధిపతి అయ్యాడు. చూశారు కదా, భక్తితో చేసినా తెలియక చేసినా శివరాత్రి పుణ్యకాలంలో చేసే ఆరాధన వృధా పోదు. గుణనిధి కథ మనకిచ్చే సందేశం ఇదే. మనసులో నిష్కల్మషమైన భావం లేకపోయినా ఆ పరమశివుణ్ణి ఏ రూపంలో స్మరించినా ఆయన కరుణిస్తాడు. విన్నారుగా సఖులు, నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకున్నాను. ఓం నమః శివాయ.